హ్యాపీగా కంప్లీట్ చేసేసాము అండ్ డే 11లోకి ఎంటర్ అయిపోయాము. నిన్న రాత్రి ఏం తినకపోవటం వల్ల ఏమో నా బొజ్జులో ఆకలి బాగా వేస్తుంది. అయినా కూడా మనం ఉండగలిగినంత వరకు బాగా ట్రై చేసి ఇంకా నా వల్ల కాదు పోతాండ్రా బాబు అని అనిపించినప్పుడు తిందాము. బట్ ఇప్పటికైతే ఐ కెన్ కంట్రోల్ అని అనిపిస్తుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు కంట్రోల్ ఇట్. కానీ పొద్దున్న లేవడమే నాకు ఆకలి 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 అని అనిపిస్తుంది అనమాట. సో సమ్హౌ విల్ స్టార్ట్ అవర్ డే విత్ అవర్ హాట్ వాటర్. సరే, ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం? ఫస్ట్ అయితే క్లైమేట్ గురించి మాట్లాడుకోవాలి. బాగా 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 చల్లగా ఉంది. నాకేమో బొజ్జలో ఆకలేస్తుంది. ఇట్లాంటి టైంలోనే కాఫీ గుర్తొస్తుంది. కిల్ చేసుకోవటం చాలా కష్టం. నాకు తెలిసి నేను కాఫీ తాగేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. అండ్ ఈరోజు జిమ్ లేదు, వాకింగ్ కూడా మ్యాక్సిమం చెయ్యనేమో అనుకుంటున్నా. బట్ చేస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ. బట్ చెయ్యనేమో అనుకుంటున్నా. జిమ్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే నాకు వేరే వర్క్ ఉందన్నమాట. సో ఆ వర్క్ చేయడానికి జిమ్ క్యాన్సిల్ చేసేస్తున్నా. థర్స్డే వస్తేనే నాకు వీకెండ్ వైపు స్టార్ట్ అయిపోతుంది. అదేంటో తెలియదు. అయితే ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న ఒక సిస్టర్ డౌట్ అడిగారు అనమాట. మీరు మిల్లెట్స్ అవి తీసుకుంటున్నారు కదా, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు అని చెప్పి. నా దగ్గర ఒక మినీ సైజ్ కప్ ఉంది. రైస్ కుక్కర్ యూజ్ చేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. రైస్ కుక్కర్తో పాటు ఒక కప్ ఇస్తారు కదా, అందులో హాఫ్ కప్ ఆఫ్ మిల్లెట్స్ పెట్టుకుంటాను నేను. అంతే తింటాను. ఎందుకు అని అంటే ఇంకా ఆకలిస్తే కూర తినేస్తా అనమాట. ఈటింగ్ 80% ఆఫ్ యువర్ స్టమక్ ఫిల్ అయి ఉండాలి. 100 నింపేయకూడదు. అంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఓన్లీ 80% ఆఫ్ యువర్ స్టమక్ ఫిల్ అయితే చాలన్నమాట. పీకలు లోతుగా తినేయాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు ఈటింగ్ విండో నేను 10కే స్టార్ట్ చేశాను. 10కి ఏం తిన్నానంటే ఒక క్రొసాంట్ తిన్నాను. వీడియో తీయటం మర్చిపోయాను అనమాట. లిడిల్ వెళ్ళా మష్రూమ్స్ తెచ్చుకుందామని. వెళ్ళి క్రొసాంట్ కొనుక్కొని ఆన్ ద వేలో వస్తూ తినేసాను అనమాట. బాగా ఆకలేసింది, తట్టుకోలేకపోయాను. సో ఈరోజు మన ఈటింగ్ విండో వచ్చేసి 10కే స్టార్ట్ అయిపోయింది. క్రొసాంట్ ఒక్కటే తిన్నాను. కాఫీ తాగుదాం అనుకున్నా కానీ దాని తర్వాత చాలా ఎక్కువ వర్క్ ఉండిందనమాట. సో వర్క్లో పడి ఇంకా కాఫీ మర్చిపోయాను. సో క్రొసాంట్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న పని నుండి బయటకు వచ్చాను. అండ్ ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ జిమ్ లేదు అని అనుకున్నాను, కానీ అప్పుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 5K స్టెప్స్ అనమాట. సో ఈ విధంగా నా ఫిజికల్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బాధగా కూడా ఉంది. నిన్న కేక్ తిన్నాము, ఈరోజేమో ఈటింగ్ విండో 10కే స్టార్ట్ చేసాము. అది కూడా విత్ క్రొసాంట్. ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు, నో క్యాలిక్యులేషన్స్, నథింగ్. కానీ సమ్ టైమ్స్ ఈవెన్ మన బాడీ మన మౌత్కి కూడా చేంజ్ అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్. ఐ వుడ్ సే మీకు ఎప్పుడైనా ఇలా వేరే ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు దాన్ని ఒక చిన్న పోర్షన్లో తినేయండి. కిల్ చేసుకోవద్దు. లైఫ్ మీద హోప్ పోతుంది. అబ్బా ఏం బతుకురా బాబు అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ అయితే తెచ్చుకోకండి, ఏం బతుకురా బాబు అని. వెయిట్ ఏముంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల తగ్గుతాం. కానీ బతుకు మెచ్చరాకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టించడానికి చాలా కష్టపడాలి. సో ఆ కష్టం అయితే మీ దగ్గర వరకు రానివ్వకండి. లంచ్ ఏం చేస్తానో ఇంటికి వెళ్ళాక చూపిస్తా, ఓకేనా? సో ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం 1 అవుతుంది. నేను ఎప్పుడో 10కి క్రొసాంట్ తిన్నాను, మళ్ళీ ఆకలేసేస్తుంది. సో లంచ్ అనమాట. ఇది మేబీ డ్యూ టు వెదర్ అయినా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత ఆకలి అనిపించలేదు. ఈరోజు ఎందుకో పిచ్చిదానిలాగా ఆకలి ఆకలి ఆకలి. ఓకే, ఎనీవేస్ మన డిలీషియస్ లంచ్ ప్లేట్లో ఈరోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మష్రూమ్ కర్రీ పాలు పోసి వండుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేశాను, చూడాలి ఎట్లుంటుందో. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై, దొండకాయ కొబ్బరికాయ కలిపి ఫ్రై అనమాట. దాని తర్వాత కొన్ని క్యూకంబర్ పీసెస్ యాజ్ యూజువల్. ఈరోజు మనం కీన్వా మిల్లెట్స్ కాకుండా వైట్ రైస్ తీసుకుంటున్నాం. అండ్ దెన్ ములక్కాడ సాంబార్ కూడా చేశాను. సో మెనీ ఐటమ్స్ కదా. సో మన ఆకలికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అంటే ఇన్ని ఐటమ్స్ ఉండాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఈటింగ్. అస్సలు ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా ప్లేట్లో వడ్డించుకున్న డిలీషియస్ వెజ్ ఐటమ్స్ అన్నీ తినేద్దాము. ఒకరోజు ఓన్లీ వెజ్ ఆప్షన్స్ ఇన్ ఏ డే మనం ఏం తినొచ్చు అనేది కూడా ప్లాన్ చేద్దాము ఫ్యూచర్లో. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా లెట్ మీ ఈట్. అసలు ఈరోజు ఫిజికల్ యాక్టివిటీయే చేయను అనుకున్న నేను ఈరోజు చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీ చేశాను. అండ్ వాకింగ్కి వెళ్ళాను అనమాట.
అసలు నేచర్ ఎంత ముద్దుగా మాట్లాడిందో యాడ్ చేస్తాను క్లిప్స్. ఎంత ముద్దుగా నాతోటి మాట్లాడినట్టే అనిపించింది. ఆ క్లిప్స్ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలి. అసలు వాకింగ్ పాత్ ఉంటుందండి, డైలీ కాదు రోజంతా నడిచినా కూడా అలుపు రాకుండా ఉంటుంది. క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట, అందుకని భార్గవ్ గారు పకోడీ ఏమన్నారు, మళ్ళీ ఏమైందో తెలీదు, సడన్గా మారిపోయింది. ఆలూ చాట్ కాదు, మరమరాలతో చేస్తాం కదా, ఉగ్గాని కాదు. మేమైతే మా సైడ్ పిడతకిన పప్పు అంటాము. ఏం లేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉప్పు కారం వేసుకుని ఫస్ట్ అవి రెండు మిక్స్ చేసేసి దాని తర్వాత మరమరాలు వేసేయడమే. కొంచెం వేరుశనగులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మేమైతే పిడతకింద పప్పు అంటాం అనమాట. ఇందులో రా మ్యాంగో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దిస్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ చాయ్ వీఆర్ హ్యావింగ్. ఇది స్నాక్ టైం, యాక్చువల్లీ 4:30 అయింది. సో ఇప్పుడు ఇది తింటున్నాను. ఇది తిన్న తర్వాత డిన్నర్ తింటానా లేదా అనేది నాకు తెలీదు. తింటే మాత్రం ఖచ్చితంగా ఏం తిన్నాను అనేది పెడతా. ఈరోజు అస్సలు ప్రాపర్గా లేదు, బట్ స్టిల్ మేనేజింగ్ ఇట్ టు బీ ఏ ప్రాపర్ డే. ఇంకా భగవంతుడి దయ్యా, వాతావరణం దయ్యా, ఇంకేం చేయలేం. మీకు ఒకటి చెప్పనా, మా ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇంత పెద్ద పెద్ద దబరా గిన్నెలో తింటమంటే నాకు చాలా ఇష్టం. సో భార్గవ్ గారికి ఇచ్చేసిన తర్వాత నేను ఈ గిన్నెలోనే తినేస్తున్నాను. సో అది తినేసాను. ఇప్పుడు టీ తాగుతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. కరెంట్లీ అయితే డిన్నర్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అనమాట. ఇప్పుడు డిన్నర్ అయితే ఏం చేయట్లేదు. ఐ హ్యావ్ స్టాప్డ్ మై ఈటింగ్ విండో. పిడత కింద పప్పు తినేసిన తర్వాత ఇక తినలేదు. యాక్చువల్లీ సాంబార్ ఉంది, భార్గవ్ గారు ఇడ్లీ సాంబార్ తింటాను చెయ్యని చెప్పేసి అన్నారు. సో తనకి చేస్తే నేను కూడా తింటానేమో అని అనుకున్నాను, కానీ భార్గవ్ గారికి ఇడ్లీ సాంబార్ వద్దంట, భార్గవ్ గారికి ఉప్మా కావాలంట. సో నా మైండ్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను, ఉప్మా అయితే నేను తినాలి అని అనుకోలేదు. సో నా ఈటింగ్ విండో అయితే నేను 5:30కే క్లోజ్ చేసేసాను. కానీ ఈరోజు తీసుకున్న ఫుడ్ ప్రాపర్ ఫుడ్ కాదు. ఇట్లా ఏది పడితే అది తిని మన ఈటింగ్ విండో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం మనకి ఎటువంటి రిజల్ట్స్ రావండి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇట్లా అన్నీ మేనేజ్ చేస్తూ అన్నీ ఈక్వల్గా తీసుకుంటూ మన బాడీకి ఎంత కావాలో అంత ఇస్తూ మన ఈటింగ్ విండో అయితే చేయాలన్నమాట. బట్ అలా అని అసలు జంక్ తినద్దు అని కాదు. ఒకరోజు ఈరోజు నేను చేసినట్టు ఒకరోజు చేయొచ్చు, రేపు నేను ప్రాపర్గా అయిపోవాలి మళ్ళీ, అంటే లైక్ బ్యాక్ టు ట్రాక్ ఫాస్ట్గా వచ్చేయాలన్నమాట. సో ఎనీవేస్ ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ అయితే ఎక్దమ్ పర్ఫెక్ట్, లైక్ బెస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. అస్సలు చేయను అనుకున్న దాన్ని లిటరల్లీ దగ్గర 14K స్టెప్స్ వరకు చేసేసాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. ఎన్ని స్టెప్స్ చేశాను అనే కౌంట్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ డే 11 ఇలా గడిచింది. ఐ హోప్ మీలో ఈ డే చాలా మందికి నచ్చకపోవచ్చు, కాకపోతే నచ్చినా నచ్చకపోయినా నన్నైతే తిట్టుకోవద్దు. నేనైతే జెన్యూన్గా మీకు నేనేం చేస్తున్నానో చూపించాలి అని అనుకున్నాను కాబట్టి జెన్యూనిటీ మిస్ చేయకుండా నేనేం చేశానో అది మాత్రమే చూపిస్తున్నాను. ఓకే దెన్ మీట్ యూ ఇన్ మై డే 12 వ్లాగ్. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. బాయ్.